లగచర్ల ఫార్మా కంపెనీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. లగచర్ల ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న క్రమంలో తాజాగా ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పైన అధికారులపైన దాడికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో నేడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లకు, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరొక వైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు హోంశాఖ భద్రతను పెంచింది. కాదంట